హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకోనికి విజయవాడ అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా కొలువై ఉన్నారు. అమ్మవారు మహిమల గురించి ఎన్నో కథలైతే విన్నాము. కానీ మన అందరికీ తెలిసిన కథ అయితే 1955లో తెల్లవారుజామున ఒక రిక్షా అతని దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఇంద్రకీలాద్రి కొండపైకి తీసుకువెళ్ళమని అడిగిద్ది. అప్పుడు అతను తీసుకువెళ్తుండగా దారి మధ్యలో ఆమె అతన్ని, "ఇంత రాత్రిపూట ప్రయాణిస్తున్నావు, నీకు భయమవ్వదా?" అని అడగగా, "ఆ అమ్మవారే మాకు తోడుండగా మాకెందుకు భయము" అని చెప్తాడు. దానికి ఆమె నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటది. అప్పుడు అతను, "అమ్మా నా డబ్బులు" అని అడగగా, "నీ రిక్షాలో ఉన్నాయి చూడు" అని చెప్తే, అతను వెనక్కి తిరిగి చూడగా అతనికి ఒక బంగారపు గాజు మరియు డబ్బులైతే కనిపిస్తాయి. అప్పటినుంచి ఆ స్త్రీ రూపంలో వచ్చింది సాక్షాత్తు అమ్మవారే అని చెప్పి అందరూ భక్తి శ్రద్ధలతో అయితే ఆమెను పూజిస్తారు. ఈ కథ గురించి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.